ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సీతాఫల్ మండిలో ఉద్యమకారులు ప్లీనరీ నిర్వహించారు. కాంగ్రెస్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోటల్ సురేందర్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో ఏమీ విచారించకుండా పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోబెట్టి సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూ పరిపాలనా భవనం ముందు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. భారతీయ వంటకాల రుచులు అందించేందుకు మరో కొత్త ఫైన్ డైన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిజ్ అఫైర్ రెస్టారెంట్ ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. నార్త్ ఇండియన్, మొఘలాయ్ ఫుడ్ ను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను దక్కించుకుని పనులు ముగించినా బిల్లు రాక సతమతమవుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి అన్నారు. పూణే గ్యాస్ సంస్థ హైదరాబాద్ లో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు బాబురావు ప్రారంభించారు. సహజ వాయువులతో పీఎన్జీ గ్యాస్ ను అందించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగవని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డోపింగ్ పరీక్షలో క్రీడాకారులు తప్పించుకునేందుకు సహకరించిన రమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయలు రోడ్డు పనులకు 16% కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేసిన డీఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, రాకేష్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ లో దుండగులు రెచ్చిపోయారు. పీఎన్టీ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న దంపతులకు కత్తులు చూపించి బెదిరించి 6 తులాల బంగారం, 2 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. 4 షిఫ్ట్ కార్లో వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆయనకు WWE నుంచి ఆహ్వానం అందింది. అమెరికా లాస్ వేగాస్ లోని అలింజియన్ స్టేడియంలో జరిగిన WWE మ్యాచ్ లో రాణా సందడి చేశారు. లక్డీకాపుల్లోని సెక్రెడ్ స్పేస్ లో అభ్యుదయ ఫెస్టివల్ అలరించింది. లక్ష్మీ నృత్య కళాశాల బృందం ప్రదర్శించిన సంప్రదాయ భరతనాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 100 వద్ద ఓ వ్యక్తి మద్యం తాగి బ్రిడ్జ్ పై నుంచి పడి తీగకు వేలాడుతూ కనిపించాడు. అతడి ప్రాణాలను కాపాడడానికి ఓ కారు యజమాని తన కార్ బాడీ కవర్ ఇచ్చాడు. దీంతో వేలాడుతున్న వ్యక్తిని సురక్షితంగా కిందికి దిగేందుకు సహాయం చేశారు. భాగ్యనగరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయర్స్ సందడి చేశారు. జూబ్లీహిల్స్ లోని ఇల్యూజియన్ క్లబ్ కిచెన్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో SRH టీం ప్లేయర్స్ పాల్గొన్నారు. క్రికెట్ ట్రావిస్ హెడ్ క్లాసెస్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.